డిసెంబర్ 15th నుంచి H1B వాళ్ళకి సోషల్ మీడియా వెట్టింగ్ అనేది అంటే ఆల్రెడీ ఇంతకుముందు సోషల్ మీడియా వెట్టింగ్ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా H1B వాళ్ళు, H4 EAD డిపెండెంట్స్, తర్వాత H4 వాళ్ళు, ఇంకా F1 వాళ్ళు, M వీసా వాళ్ళు, మోరార్లెస్ ఇక అన్ని వీసాలు అనుకోండి, వీళ్ళందరూ మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏమేమైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ప్రైవేట్ లోంచి తీసి పబ్లిక్ లో పెట్టాలి. అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క సోషల్ మీడియా అకౌంట్ కంపల్సరీ పబ్లిక్ లో ఉండాలి. ఒకవేళ ఎవరన్నా సరే మీరు ఆ పర్టికులర్ టైంలో వీసాకి వెళ్ళినప్పుడు కానీ, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ, అప్లికేషన్ పెట్టినప్పుడు కానీ కనుక ఏదైనా ఒక అకౌంట్ వాళ్ళకి ప్రైవేట్ లో ఉన్నట్టు కానీ తెలిసింది అంటే మాత్రం మీ మోరార్లెస్ వీసా డినై రిజెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇది ఎందుకు అంటే నేషనల్ సెక్యూరిటీలో భాగంగా, అంటే యునైటెడ్ స్టేట్స్ కి వచ్చేటువంటి వాళ్ళ వలన యుఎస్ కి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము ఉండకూడదు, లోకల్స్ కి ఏ ప్రాబ్లము రాకుండా ఉండటం కోసం ఎవరెవరైతే లోపలికి వస్తున్నారో వాళ్ళకి కొత్తగా ఒక రూల్ అనేది వచ్చింది. అది ఈ స్టేట్ డాట్ ఈ వెబ్సైట్ ఉంది కదా, trans.state.gov అనే వెబ్సైట్ లో పెట్టారు. దాని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో పెడతా, దీనికి ఒక స్క్రీన్ షాట్ కూడా పెడతా. సో దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అది కాక ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వచ్చింది. మన సివిల గురించి, లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ గురించి ఒక కేబుల్ అనేది వీళ్ళకి కౌన్సిలర్ ఆఫీసర్స్ కి పంపించారంట. సో మోస్ట్ ప్రాబ్లీ ఈ వీడియోనే కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ లెంగ్త్ ఎక్కువైతే మాత్రం నేను దాన్ని మళ్ళీ రేపు సపరేట్ వీడియోలో చేస్తాను. ఎందుకంటే నిన్న ఎవరో కామెంట్ పెట్టారు, ఇన్ఫర్మేటివ్ వీడియోలకు కూడా 10 నిమిషాలు కూడా ఓపిక్గా కూర్చొని చూడాలైనటువంటి పరిస్థితులలో ఈ సినిమా రివ్యూలో లేకపోతే ఇంకేమన్నా పెడితే మాత్రం గంట సేపు అయినా కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటారు. 1,00,000, 2,00,000, 3 లక్షల వ్యూస్ ఉంటాయి దానికి. మళ్ళీ మనం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లకి వాటికి అలవాటు పడిపోయి చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ 10 నిమిషాల వీడియో కూడా లెంగ్త్ ఎక్కువ అని పెడితే ఇంకా మరి ఏం చేయగలుగుతాం. సరే, మీరైతే మాత్రం ఈ పర్టికులర్ వీడియో డెఫినెట్ గా H1 వాళ్ళకి కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. నేను కష్టపడి చాలా టైం స్పెండ్ చేసి చూడండి, నేను చాలా పాయింట్లు రాసుకున్నా డిస్కస్ చేయడం కోసం. ప్రతి పాయింట్ వ్యాలిడ్ పాయింటే, నేను టైం వేస్ట్ చేసే పాయింట్లు ఏది చెప్పను. ఒకవేళ నేను చెప్పిన వాటిలో నిజంగా మీరు ఏదైనా పాయింట్ తప్పు ఉంది అనుకుంటే హ్యాపీగా మీరు కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇంకా నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ దగ్గర ఒక 15 days నుంచి చూస్తున్నారు, అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు, కనీసం ఒక లైక్ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీరు యూట్యూబ్ అంటే ఇంకా ఓపెన్ కాబట్టి దాంట్లో ప్రైవేట్ లో పెట్టేది అయితే ఉండదు కానీ, బట్ ఏ అకౌంట్ ఇంక్లూడింగ్ రెడ్డిట్ లో లేకపోతే మీరు ఇంకేదైనా సోషల్ మీడియా రిలేటెడ్ న్యూస్ పేపర్ల అకౌంట్ లో అవ్వ ఇవ్వ ఉంటాయి కదా, అలాంటివి అన్ని ఏదున్నా సరే ప్రైవేట్ లో పెట్టి, బట్ ఏ అకౌంట్ ఇంక్లూడింగ్ రెడ్డిట్ లో లేకపోతే మీరు ఇంకేదైనా సోషల్ మీడియా రిలేటెడ్ న్యూస్ పేపర్ల అకౌంట్ లో అవ్వ ఇవ్వ ఉంటాయి కదా, అలాంటివి అన్ని ఏదున్నా సరే ప్రైవేట్ లో పెట్టి మీరు గనక అప్లికేషన్ ఫిలప్ చేసి పంపిస్తే అది కొత్తగా H1 మీద అమెరికా వచ్చేటువంటి వాళ్ళతో సహా లోకల్లో ఉండి ఎక్స్టెన్షన్స్ కి, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్స్ కి, అమెండ్మెంట్స్ కి అప్లై చేసే వాళ్ళు కూడా ఇది అందరికీ వర్తిస్తుంది. ప్రైవేట్ లో పెట్టి మర్చిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, కంపల్సరీ గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకొని మీరు ఒకవేళ గుర్తు లేకపోతే ట్రై చేయండి పాత ఈమెయిల్ ఐడిలో అవ్వో ఇవ్వో. ఎందుకు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో రెడ్డిట్ లో స్టూడెంట్ కి అకౌంట్ ఉంది, అతను దాంట్లో మెన్షన్ చేయలేదు. వాళ్ళ తర్వాత వెట్టింగ్ లో వాళ్ళు దాన్ని తెలుసుకున్నారు, నీకు రెడ్డిట్ లో అకౌంట్ ఉంది, నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే, నేను యాక్చువల్ గా అతను మర్చిపోయాడు అనమాట బేసిక్ గా. సో వీసా అయితే డినై అయింది. ఇది నేను పోస్ట్ ఒకటి చదివాను. ఇంకొకటి కూడా ఏంటంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని చెక్ చేసిన తర్వాత అన్ని బాగున్నాయి, ఏ ఇబ్బంది ఏమి లేదు అనుకుంటే మీకు 221G ఇచ్చేసి పంపిస్తారు. అంటే మీ వీసా రిజెక్ట్ అయినట్టుగా. ఏంటంటే మీ సోషల్ మీడియా వెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చేసి మిమ్మల్ని స్టాంప్ వేయించుకొని తీసుకెళ్ళమని చెప్పి పంపిస్తారనమాట. సో మనం దీంట్లో ఉన్న పాయింట్లన్నీ 1 by 1 చూద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా మస్ట్ బి పబ్లిక్. ఇది H4 డిపెండెంట్స్ కి, పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు, H4 EADలు, మీ వైఫ్లు ఎవరైనా సరే, ఒక వైఫ్ హస్బెండ్ అయినా, హస్బెండ్ వైఫ్లు అయినా, లేకపోతే పిల్లలు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నా, ఇవాళ రేపు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి కదా, ప్రతి ఒక్క అకౌంట్ మీరు ఏ రిలేటెడ్ సోషల్ మీడియాకి సంబంధించింది అయినా సరే పబ్లిక్ లో పెట్టండి. పెట్టి దాంట్లో ఫామ్ లో ఫిల్అప్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2,
డేటా డిలీట్ చేయకండి. ఒకవేళ ఇంతకు ముందు ఎప్పుడన్నా ఒక 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ డిలీట్ చేస్తుంటే పర్లేదు కానీ ఇప్పటికిప్పుడు పోయి టక ఫోటోలు డిలీట్ చేయడము, లేకపోతే ఏదైనా పోస్టింగ్లకు పెట్టిన కామెంట్లు డిలీట్ చేయడము. ఎందుకంటే ఒకవేళ మనం ఏదైనా డిలీట్ చేసినా ఈ డేటా అంతా సర్వర్లో ఉంటుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కావాలి అనుకుంటే వాళ్ళు మన డేటా తెప్పించుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకొకటి దీంట్లో భయపడాల్సింది అయితే ఏం లేదు. ఎందుకంటే ఒకవేళ కొంతమంది ట్రంప్ గురించి కామెంట్లు పెడతా ఉంటారు. నా యూట్యూబ్లోనే బోలెడు మంది పెట్టారు. ట్రంప్ గురించి పెడుతుంటారు, లేకపోతే తిడుతూ పెడుతూ ఉంటారు, లేకపోతే దేశాన్ని గురించి తిడుతూ పెడుతూ ఉంటారు. నేను అమెరికాలోనే చాలా యూట్యూబ్ వీడియోలు చూసి అక్కడ ఉండి యుఎస్ సిటిజన్లు అయిన వాళ్ళు కూడా ట్రంప్ని బూతులు తిట్టా వీడియోలు పెడుతున్నారు అనమాట. సో ఏంటంటే మీ ఇదేంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది కదా, మెయిన్ ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి వాళ్ళ ప్రాబ్లం కాదు కానీ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఎటువంటి మీరు ఏమన్నా టెర్రరిజం రిలేటెడ్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారా, లేకపోతే మీ అకౌంట్స్ ద్వారా వేరే అంటే ఈ కంట్రీస్ ఏవైతే బ్యాన్ చేసిన కంట్రీకి లింక్స్ ఏమైనా ఉన్నాయా, అక్కడ వాళ్ళతోటి మీరు ఎవరైనా టచ్ లో ఉన్నారా, ఇలాంటివన్నీ వెట్టింగ్ అనేది చేస్తారనమాట. సో కాబట్టి ఏంటంటే ఇది మరి ఏదో దీన్ని డీప్ గా వెట్టింగ్ చేసి ఏదో వీసాలు క్యాన్సిల్ చేయాలన్న ఉద్దేశం అయితే కాదు కానీ ఎక్కడ కూడా ఎటువంటి మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ లో ఇన్వాల్వ్ కావట్లేదు అని చెప్పడానికి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ కన్నా మర్చిపోతే మాత్రం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ నేమ్ మ్యాచింగ్ అనేది చేసి కనుక ఎక్కడన్నా ఏదైనా ఒక అకౌంట్ దొరికింది వాళ్ళకి అంటే మాత్రం మనం బై మిస్టేక్ మర్చిపోయామో అని అనుకోరు, వాళ్ళు కావాలని చెప్పలేదేమో అనుకుంటారు అనమాట. అది మెయిన్ ప్రాబ్లం. అంటే అందులో ఏమున్నా లేకపోయినా జస్ట్ అకౌంట్ ఉందా లేదా అనేది చెప్పాలి. నెక్స్ట్ H4 డిపెండెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళు H4 చాలా మంది అంటే నేను రీసెంట్ గా ఎవరిదో ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తే వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, నేను H4 అండి, నేను వీడియోలు చేస్తా ఉంటా, మా ఆయనకి జాబ్ ఉంది అని చెప్పి చూసాను నేను. బట్ ఎవరనేది పక్కన పెట్టండి కానీ H4 వాళ్ళు EAD ఉంటే తప్ప యూట్యూబ్ ఛానల్ చేయడానికి వీలు లేదు. ఓకే, సో మీకు EAD ఒకవేళ లేదు అంటే కనుక ఆ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన ఇన్కమ్ ఏదన్నా ఉంటే అది ఎవరైనా సరే లీగల్ గా వ్యాలిడ్ ఉన్న వాళ్ళ పేరు మీద ఉండాలి. ఆ ఇన్కమ్ మీ పేరు మీద కనుక H4 ఉండి EAD రాకుండా ఇన్కమ్ ఉంటే రేపు పొద్దున మీ వీసాలకు వెళ్ళినప్పుడు అంటే H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ H4 వాళ్ళది కూడా అప్లై చేస్తుంటారు. కొంతమంది ఒక రోజు అటు ఇటు అయితే కంపల్సరీ వాళ్ళకైతే అప్లై చేయాలి కదా. ఈ సోషల్ మీడియా వెట్టింగ్ లో కనుక మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు ఇన్కమ్ వస్తుంది, కానీ మీకు EAD లేదు అని తెలిస్తే మాత్రం డెఫినెట్ గా మీరైతే ట్రబుల్లో ఉన్నట్టే, 100% ట్రబుల్లో ఉన్నట్టే. ఎందుకంటే బయలా EAD లేకుండా ఒక్క రూపాయి కూడా సంపాదించకూడదు. చాలా మంది ఏంటంటే వంటలు, క్యాటరింగ్, కుట్లు, అల్లికలు, స్థలాలు అమ్ముకోటాలు, ఇల్లు అమ్ముకోటాలు, రియల్ ఎస్టేట్ చేయటాలు ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటారు అనమాట. జనరల్ గా మీకు అకౌంట్ ఉండి హస్బెండ్ డబ్బులు వేస్తున్నాడు ఇంటి ఖర్చుల కోసము అని అంటే చూపించుకోవడానికి ఓకే ఫైన్, నో ప్రాబ్లం. కానీ మీకు ఎక్కడి నుంచి నా బయట నుంచి ఇన్కమ్ పడుతుంది అనుకోండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే క్యాటరింగ్ చేస్తారు, క్యాటరింగ్ చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు అకౌంట్ లో పడుతూ ఉంటాయి, వాళ్ళ అకౌంట్ లో పడుతూ ఉంటాయి. హస్బెండ్ అకౌంట్ లో పడింది అనుకోండి, ఇప్పుడు ఆయనకి జీతం వస్తుంది కదా, మళ్ళీ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి కొంతమంది వేయించుకోరు, కొంతమంది ఏంటంటే సపరేట్ అకౌంట్లు వేస్తారు అనమాట. సో డెఫినెట్ గా ఇట్లాంటివి కూడా చిన్నవి చెప్పలేం మనము. అంటే టైం బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుందండి. టైం మొన్న చూసారు కదా, ఒక్కటి చేసిన ఒక మిస్టేక్ కి మొత్తం ఇట్లా అతలాకుతలం అయిపోయింది ఇమిగ్రేషన్ అంతా. ఇప్పుడు వల్ల ప్రాబ్లం ఏంటంటే ప్రాసెస్ డిలే అవుతుంది, ఖచ్చితంగా డిలే అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఎక్స్టెన్షన్ అప్లై చేసుకున్నారు అనుకోండి, ఆ ఎక్స్టెన్షన్ అప్లై చేసుకున్నప్పుడు మీకు మోర్ ఆర్ లెస్ ఇప్పుడు 6 నెలలో 5 నెలలో పడుతుందని చెప్పి విన్నా. చాలా మంది నాకు ఈమెయిల్స్ కూడా పెట్టారు, కామెంట్స్ ఇన్స్టాగ్రామ్లలో కూడా మెసేజ్లు పెడుతున్నారు, సార్ అది ఇంకా రాలే మీరు ఎవరన్నా అడిగి చెప్పండి అని. మోర్ ఆర్ లెస్ ఇక 4-5 అలా పెట్టారు కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా డిలేస్ అయితే జరుగుతున్నాయి అని చెప్పేసి. ఒక అతనికి వీసా వచ్చిందని చెప్పి మళ్ళీ ఒక 4 months తర్వాత ఏమో మళ్ళీ రిప్లై పెట్టారు, సార్ నాకు వచ్చింది వీసా అని చెప్పేసి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, అంత బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే వెట్టింగ్ అనేది జరుగుతుంది. ఆ వెట్టింగ్ లో కనుక ఏమైనా తేడా వస్తాయి. సో అయితే ఇప్పుడు ఈ మీ డిలే ఏదైతే ఉందో వీసా డిలే, మీ 60 days లోపల మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ జాబ్ పోయింది, మళ్ళీ జాబ్ మారుతున్నాము, కొత్త జాబ్ వచ్చింది, లేకపోతే ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాము, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏ ఎక్స్టెన్షన్ కి USCISకి అప్లై చేసినా కానీ, లేకపోతే చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ అప్లై చేసినా, అమెండ్మెంట్ అప్లై చేసినా, ఏది చేసినా లీగల్ స్టేటస్ లో వ్యాలిడ్ గా ఉన్నప్పుడే చేసుకోండి. ఓకే, సో ఒకవేళ ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు 60 days టైం ఉంది కదా, మీకు జాబ్ పోయింది, కొత్త జాబ్ వచ్చింది, 60 days అయిపోతున్న లాస్ట్ మినిట్ లో జాబ్ వచ్చింది, మీకు 1 day మీకు స్టేటస్ అయిపోతుంది. మీకు ఎంబటే అప్లై చేస్తే వస్తుందో రా తెలియదు. ఎందుకంటే USCIS రిసిప్ట్ అని ఇచ్చిన తర్వాత మీరు ఆబ్వియస్లీ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్. ఏది మీరు 60 days లోపల ఉంటాయి. ఈ చిన్న లాజిక్స్ చాలా ఉన్నాయి దీంట్లో. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మీ జాబ్ పోయిన తర్వాత మీకున్న గ్రేస్ పీరియడ్ 60 days లోపల కనుక మీరు USCISకి
అప్లికేషన్ సబ్మిట్ చేసి మీకు రిసిట్ కనుక వస్తే మళ్ళీ అది ఎన్ని రోజులు పెండింగ్ లో ఉన్నా మీరు యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ అనమాట. కానీ 60 days తర్వాత గనక మీరు యుఎస్ఏఎస్ అప్లికేషన్ పెట్టి, అంటే ఈ లోపు B2 వీసాకి వెళ్ళి ఏదో స్టేటస్ చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకొని మళ్ళీ మీరు H1 అప్లై చేస్తే కనుక అప్పుడు మీరు రిసిట్ వచ్చిన తర్వాత మీరు వర్క్ చేయొచ్చా లేదా అనేది అటార్నీని అడిగి తెలుసుకొని చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు మీరు ఇంకా వేరే స్టేటస్ లో ఉన్నారు కదా, స్టేటస్ మారిపోతుంది కదా. ఇప్పుడు H1 నుంచి B2కి విజిటర్కి వెళ్ళారు, విజిటర్ నుంచి మళ్ళీ H1కి రావాలంటే మీకు అప్రూవల్ అయిన తర్వాత జాబ్ చేయాలని అని యాక్చువల్ గా అయితే అప్రూవల్ వచ్చాక చేయాలని ఉంది రూల్. బట్ కొంతమంది ఏంటంటే యుఎస్ఏఎస్ రిసిప్ట్ వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు అంటారు. బట్ అదైతే క్లియర్ గా తెలుసుకోండి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రీమియం ప్రాసెసింగ్. ఒకవేళ మీకు 60 days అయిపోయింది, ఇంకా మనం తొందరగా చేసుకుంటే బెటర్ అని జాబ్ కాన్ఫిడెంట్ గా ఉంది, కంపెనీ కాన్ఫిడెంట్ అంత పర్ఫెక్ట్ ఉంది, కన్సల్టెంట్లు కాకుండా మీకు ఏ ఇబ్బంది లేదు, LCA పర్ఫెక్ట్ గా ఉంది అని కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ప్రీమియం ప్రాసెసింగ్ వెళ్ళొచ్చు. ప్రీమియం ప్రాసెసింగ్ అయితే తొందరగా వచ్చేస్తుంది. అయితే కొంతమంది ప్రీమియం ప్రాసెసింగ్ ఎందుకు వెళ్ళారంటే ఒకవేళ కనుక ఏమన్నా H1 లో ప్రాబ్లం ఉంది అంటే అట్లీస్ట్ ఈ అప్లికేషన్ అయ్యే వరకు 240 days ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటది కదా. సో ఈ 240 days అట్లీస్ట్ సేఫ్ ఉండొచ్చు, ఏమన్నా తేడా వచ్చినా అని చెప్పేసి అప్లై చేస్తారు. ప్రీమియం అప్లై చేస్తే ఏంటంటే టక్కన 1 week లోనే 10 days లోనే రిజల్ట్ తెలిసిపోద్ది. ఒకవేళ ప్రీమియం లో గనక మీ వీసా డినే అయినా, లేకపోతే రిజెక్ట్ అయినా, లేకపోతే కౌన్సిలర్ ప్రాసెసింగ్కి వెళ్ళమన్నా, లేకపోతే ఇండియా 100K కట్టడానికి రమ్మన్నా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని తలనొప్పి వస్తాయని చెప్పి 90% ప్రీమియం అప్లై చేయరు. బట్ మీకు ఎవరికైనా మీకు ప్రాబ్లం లేదు, నేను 100% లీగలే, నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు, ట్యాక్స్ ఇష్యూస్ లేవు, మధ్యలో గ్యాప్స్ లేవు, దొంగ పేరోల్స్ లేవు, ఏం లేవు, నా సోషల్ మీడియాలో ప్రాబ్లం ఏం లేదు, నేను అంత పర్ఫెక్ట్ లీగల్ గానే ఉన్నా అనుకుంటే మాత్రం హ్యాపీగా మీరు ప్రీమియం ప్రాసెస్ చేయించుకోండి. ఎందుకంటే డిలేస్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు డెఫినెట్ గా అవుతాయి. సోషల్ మీడియా వెట్టింగ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్ ఏమేమైతే ఉన్నాయో అదర్ దాన్ మన ఇండియా వాళ్ళవి కాకుండా వేరే అప్లికేషన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా వాళ్ళు మళ్ళీ రివ్యూ చేస్తున్నారు. అంటే ఏంటంటే కొంత మ్యాన్ పవర్ అనేది వేరే దానికి ఎల్లకేట్ అయి ఉంటది కాబట్టి ఆ మ్యాన్ పవర్ మనకు ఉపయోగపడదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన అప్లికేషన్స్ అయితే ఖచ్చితంగా డిలే అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే అప్లికేషన్ పెండింగ్ లో ఉంది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, నాకు సేఫ్ గ్యారంటీ వస్తుందిలే అనుకుంటారు. పెండింగ్ అప్లికేషన్ ఈజ్ నాట్ సేఫ్. అంటే మీరు గ్యారంటీ అప్రూవ్ అయిపోతుంది అని ఊహించుకోకండి. ఎందుకంటే సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు అంటే గత 5 సంవత్సరాల క్రితం ఎవరో ఎక్కడో ఏదో కంపెనీలో H1Bలో పనిచేసినప్పుడు ఆ కంపెనీలో 3 నెలలు శాలరీ ఇవ్వలేదంట. రీసెంట్ గా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్స్ కి వెళ్తుంటారు కదా, ఈ I-140 వచ్చాక 1 year 2 year ఎక్స్టెన్షన్ కి వెళ్ళినప్పుడు రిజెక్ట్ చేశారనమాట. ఇది నేను చదివినటువంటి కేస్ రెడిట్ లో ఒక పోస్ట్. వాళ్ళు ఏంటంటే అప్పుడెప్పుడు 2 నెలలో 3 నెలలో జీతం ఇవ్వలేదు, నీకు మెయింటైన్ చేయలేదు శాలరీ అనేసి, ఇప్పుడు అది పాత ఎంప్లాయర్ దగ్గర ఆ పేరు మీద కూడా రిజెక్ట్ చేశారట. కాబట్టి ఏంటంటే పెండింగ్ లో ఎక్కువ రోజులు ఉన్నా మీరు సేఫ్ అని అనుకోకండి. మనకి డినే అవుతుందా లేకపోతే వీసా వస్తుందా అనేది అయితే గ్యారంటీ లేదు. కానీ డినే అయ్యే ఛాన్స్ 90% లేదు. టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఎందుకంటే అన్ని H1Bలు వస్తున్నాయి, ఎక్స్టెన్షన్లు ఒక రోజు కాకపోతే ఒక రోజుకైనా వస్తున్నాయి. ఏంటంటే కాకపోతే ఏదైనా మరి డీప్ వెట్టింగ్ లో వాళ్ళ గురించి ఏదైనా నెగిటివ్ గా మనం అప్లై చేసిన కంపెనీకి ఏమైనా నెగిటివ్ హిస్టరీ ఉన్నా, లేకపోతే ప్రాజెక్ట్ ఫైర్ వల్ల ఒకటి జరుగుతుంది కదా, దాని వల్ల ఈ ఇన్వెస్టిగేషన్ లో ఏదన్నా ఆ కంపెనీకి సంబంధించిన ఇవన్నీ లింక్లు అనమాట. ఇవన్నీ ఏదైనా ఉండి మన వీసా పోతుందేమో. కానీ కొన్ని డిపోర్టేషన్ లో కూడా కొన్ని కంపెనీలు జరుగుతున్నాయి కదా, అలా ఏమన్నా జరిగితే జరగచ్చేమో. కానీ బట్ జనరల్ గా అయితే H1 ఇబ్బంది ఏం లేదు, అందరికీ అయితే వస్తుంది. సో ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యుఎస్ఏఎస్ రిసిప్ట్ రావడానికి మీకు 2 to 4 weeks పడుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అంటే ఫర్దర్ డౌన్ ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అంతా స్టార్ట్ అయిన తర్వాత మరి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇన్ టైంలో అప్లై చేసుకోండి. ఇప్పుడు జాబ్ పోయింది, వెంటనే కొత్త జాబ్ వచ్చింది అనుకోండి, 1 week 10 days లో అప్లై చేసుకోండి. లేదు అంటే మీరు చూసుకోండి, అవుట్ ఆఫ్ స్టేటస్ అవ్వకుండా ఉండడానికి మీ I-94 వ్యాలిడిటీ ఒకటి చెక్ చేసుకోండి. సో ఇవన్నీ మీరు ఏదైనా సరే లీగల్ గా స్టేటస్ ఉన్నప్పుడు అప్లై చేసేది ఒకలాగుంటది, అవుట్ ఆఫ్ స్టేటస్ అయినప్పుడు అప్లై చేస్తే అవుట్ ఆఫ్ స్టేటస్ అయినప్పుడు మీరు అప్లై చేశారంటే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా మీరు కౌన్సిలర్ ప్రాసెసింగ్ వెళ్ళమని చెప్తారు వాళ్ళు. ఏదో ఒక రకంగా మీకు ఇప్పుడు జాబ్ పోతే 60 days అయిపోతే B2లోకి వెళ్ళండి, లేకపోతే ఏదో ఒక రూట్ అయితే వెతుక్కోండి. కానీ F1 H4కి వెళ్ళడమో ఏదో ఒకటి అలాంటి రూట్ అయితే వెతుక్కోండి. కానీ అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోయి అప్లై చేయడానికి మాత్రం ట్రై చేయొద్దు. ఎందుకంటే మీరు మళ్ళీ ఆ H1 వాళ్ళు అప్రూవ్ చేసే వరకు వెయిట్ చేయాలి. సో అయితే ఏంటంటే ఇప్పుడు మీ అప్లికేషన్ పెండింగ్ లో ఉందనుకోండి, ఒకవేళ 60 days తర్వాత మీరు కనుక అప్లై చేస్తే మీ అప్లికేషన్ పెండింగ్ లో ఉందనుకోండి, రిసిప్ట్ కూడా కొంచెం డిలే అయింది అనుకోండి, ఆ 60 days తర్వాత మీరు అప్లై చేస్తారు కాబట్టి మీరు వర్క్ చేయొచ్చా లేదా అనేది మాత్రం అట్లన్నితో చెక్ చేసుకోండి. నాకు తెలిసిన ప్రకారం అయితే చేయకూడదు.
అప్రూవ్ అయ్యే వరకు చేయకూడదు. 60 డేస్ లోపటైతే చేయొచ్చు. అయితే ఏంటంటే అక్కడి నుంచి మీకు 240 డేస్ అంటే 8 మంత్స్ ఉండడానికి మీకు లీగల్‌గా రైట్ అయితే ఉంది. కానీ ఒకవేళ ఈ 8 మంత్స్ లోపు 240 డేస్ లోపు గనక మీకు H1 రాలేదు అంటే అప్పుడు మీరు కంపల్సరీ కంట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తది. ఒకవేళ మీరు ఏమన్నా మరి B2 వీసా అన్ని రోజులు నాకు తెలిసి 6 మంత్స్ కన్నా ఎక్కువైతే ఉండదు కదా! సో చూసుకోండి అక్కడ లీగల్‌గా మళ్ళీ ఒకవేళ ఎళ్ళినా వెనక్కి రావడానికి ఆప్షన్స్ చూసుకోండి. మీరు ఇల్లీగల్ స్టే గనక చేస్తే ఒక్కరోజు చేసినా గానీ బార్ చేస్తారు. తర్వాత మళ్ళీ రావడానికి ఉండదు. మళ్ళీ కౌన్సిలర్ ప్రాసెసింగ్ అంటే మళ్ళీ 100,000 కట్టి రావాలి. ఈ మధ్యన అది కూడా విన్నా నేను. చాలా వరకు కౌన్సిలర్ ప్రాసెసింగ్స్ పడుతున్నాయి. వాళ్ళు కావాలని ఆపుతున్నారా తెలియట్లేదు. లేకపోతే ఎందుకు ఆపుతున్నారో తెలియట్లేదులే కానీ వీసా క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఎళ్ళి మళ్ళీ స్టాంపింగ్ చేయించుకొని రమ్మంటున్నారు. ఒకవేళ మళ్ళీ స్టాంపింగ్ చేయించుకొని రావాలంటే $1,00,000 కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఒక అటార్నీ వెబ్‌సైట్‌లో అది వీడియోలో విన్నా నేను. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలీదు. సో అది ఒకటి మీరు కూడా చెక్ చేసుకోండి ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళే ముందు. ఓకే. సో క్విక్ రీక్యాప్ ఏంటంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్ H1, F1, M వీసా, J వీసా ఏదో ఒక వీసా ఏ వీసా అయినా సరే ఇంక్లూడింగ్ డిపెండెంట్స్ ఎవరైనా సరే ప్రతిదీ కూడా దాచకుండా అబద్ధం ఆడకుండా, ఎందుకంటే కొంతమందికి చిన్న క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే చిన్నవే కదా, సెటిల్ అయిపోయింది కదా, అవుట్ ఆఫ్ కోర్టులో సెటిల్మెంట్ అయిపోయింది కదా, కోర్టు తప్పేం లేదని చెప్పింది కదా అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్ లో ఫిల్అప్ చేయరు. ప్రతి అప్లికేషన్ ఫామ్ లో ఉంటది మీకేమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, సెటిల్మెంట్ అయినా సరే దో ఇట్ ఈస్ సెటిల్డ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మెన్షన్. ఓకే, అలాంటివి ఏమన్నా ఉన్నాయా, DUI కేసులో కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏమన్నా ఇచ్చిందా, నో అని కానీ మీరు పెట్టారంటే వాళ్ళ వెట్టింగ్ లో కానీ మీకు మీ మీద ఏమైనా క్రిమినల్ రిలేటెడ్ కేసులు అది పర్లేదండి. అది ప్రూవ్ కాకపోయినా, చార్జెస్ ఫైల్ కాకపోయినా, కోర్టు తప్పు అని కొట్టేసినా ఇది జరిగింది అనేది ఆ సెక్షన్ ఆ నెంబరు ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ ఫామ్ లో పెట్టాలన్నమాట. ఒకవేళ అది కనుక పెట్టకపోతే వాళ్ళ వెట్టింగ్ లో కనుక దొరికితే మాత్రం అవుట్ రైట్ మీ వీసా రిజెక్ట్ అవుద్ది. డౌటే లేదు, పక్కా వీసా అయితే రిజెక్ట్ అవుద్ది. ఎందుకంటే మిస్రిప్రజెంటేషన్ అంటారు అనమాట. సో ఆ మిస్రిప్రజెంటేషన్ వల్ల మీరు USCIS ని, యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ని మోసం చేసినట్టు. ఎందుకంటే అబద్ధం చెప్పారు. మీకు క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నా మీరు అబద్ధం చెప్పారు, DUI ఉంది అబద్ధం చెప్పారు, ఇంకేదైనా డొమెస్టిక్ వైలెన్స్ ఉంది మీరు అక్కడ ఫామ్ ఫిల్అప్ చేయలేదు. మిమ్మల్ని అడిగితే మీరు ఏమంటారు, కోర్టు నో అని చెప్పేసింది కదా, అది కొట్టేసింది కదా, తప్పు నాది కాదని చెప్పింది కదా అంటే, బట్ స్టిల్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ అన్ ఇన్సిడెంట్ ఆర్ యాక్సిడెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్రైమ్ రిలేటెడ్. ఓకే, కాబట్టి మీరు కంపల్సరీ ఫిల్అప్ చేయాలన్నమాట. ఓకే, వీడియో లెంగ్త్ ఎక్కువైపోయిందండి. డెఫినెట్ గా నేను మళ్ళీ అది ఆ పర్టికులర్ పాయింట్ మీద మాట్లాడాలంటే మళ్ళీ ఇంకా కనీసం ఎంత లేదనో ఒక 5 to 7 minutes అయితే పడుతుంది. మీకు బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. సో రేపటి వీడియోలో పెడతా నేను వెరీ 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 ఎక్స్ప్లోజివ్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఒక కేబుల్ అనేది పంపించారు వీళ్ళు కౌన్సిలర్ ఆఫీసర్స్ కి. నెక్స్ట్ ఇప్పుడు నుంచి H1 అప్లై చేసే వాళ్ళు కానీ, ఎక్స్టెన్షన్స్ కి వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ చాలా ట్రబుల్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో నేను రేపు వీడియోలో చెప్తా. సో మీరు ఆ వీడియో కోసం మాత్రం వెయిట్ చేస్తూ ఉండండి. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.